ఎస్ చిన్నప్రెడ్డి గారు ఇప్పుడు వస్తాను మళ్ళీ ఒక నిమిషం సింగరబాబు గారు చిన్నప్రెడ్డి గారు వాయిస్ కూడా తీసుకున్నాక దానికి సంబంధించి అడుగుదాం. చిన్నప్రెడ్డి గారు ఇప్పుడు ఎవరి పాలనలో ప్రారంభమైన ఎవరి కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకం ఆ లబ్ధిదారులకు చేరిందంటే అది ఫైనల్ ఇక. సో అటువంటి అప్పుడు ఏంటి క్రెడిట్ చోరీ బార్ ఇదంతా ఏంటి అసలు దేని గురించి? సార్ ప్రైమ్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పేసి అర్హత తీసుకొని ఒక నిమిషం చెప్పనివ్వండి, ఒక నిమిషం మాట్లాడి స్వామి. ఎందుకు చెప్పండి చిన్నప్రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడేగా మొదలు మాట్లాడండి చిన్నప్రెడ్డి గారు. కులం చూడడం, మతం సార్, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి అర్హత ఉన్న ప్రతి వారికి కూడా అది తెలుగుదేశానికి సంబంధించిన వారికే మొదటగా వచ్చినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మేము కులం చూడడం, మతం చూడడం అంటే అసలు ఆ మాటే ఆయనకి లేదు. ఆయన చూసేదే ఆయన కులం, ఆయన చూసేదే ఆయన మతం. కులాలు లేవు మాకు అన్న మాట్లాడి అన్న నీ వర్షం. సరే అంటే చిన్నప్రెడ్డి గారు అంటే ఏంటి జనరల్ గా మీకు కాదు మీకు ఈ ఇళ్ల పంపకంలో ఒక నిమిషం ఇళ్ల పంపకంలో మీకు కనిపించిన ఆ లోటుపాట్లు ఏం కనిపించాయి మీకు అప్పున చెప్పండి చిన్నప్రెడ్డి గారు. సార్ అటగా సార్ 5 నిమిషాల్లోనే 2 బ్రేకులు పెడితే ఫ్లో ఏమో. మాట్లాడండి ఒక నిమిషం మోసిన్ అహ్మద్ గారు, తర్వాత మీరు కౌంటర్ కంట్రోల్ చేయండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్లకి సంబంధించి 9 లక్షల ఇళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే వారందరినీ కూడా ఇళ్లల్లోకి పంపించినటువంటి పరిస్థితి. వారు 2022 నుంచి ఇళ్లల్లో ఆనందంగా 23, 24 బ్రహ్మాండంగా సొంత ఇంటి కళ నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పేసి. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేస్తాడని అనుకుందాం. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి 30 లక్షల ఇళ్లు కడదామన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటే మనం ఇదివరకు చూసాం, ఓటు చోరీ చూసాం. కానీ క్రెడిట్ చోరీ చేసిన ఘనత కష్టం ఒకరిది. ఇలా చంద్రబాబు నాయుడు గారు మామిడి తోరణాలను తాళం చేతులు ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఒక్క కేజీ ఇసుక ఇచ్చాడా? 1 టన్ను సిమెంట్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్రెడ్డి గారు మళ్ళీ ఇంటరప్ట్ అయితే డిస్టర్బ్ చేస్తాం అనుకుంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రారంభించింది ఎవరైనా, ఇప్పుడు ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారా? ఎవరైనా మా ఇల్లు మాకు ఎప్పుడు వస్తాయో కొనుని ఆలోచిస్తారు. నిజంగా మీ హయాంలో మరి ఎందుకు ఇది ఇవ్వలేకపోయారు? పోనీ ఏం సార్ 30 లక్షల ఇళ్ళకి 9 లక్షల ఇళ్ళు ఇస్తే ఎన్ని ఇచ్చారు మిగతా మళ్ళీ మీరు వచ్చే వరకు అలా వెయిట్ చేస్తారా? అలా కాదు, మీరే ప్రారంభించారు పథకం అనుకుందాం, చేస్తారు పోనీ. తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ కూర్చోరు కదా, ఇప్పుడు దాని కొనసాగింపు కంటిన్యూ అవ్వాలా వద్దా? సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లబ్ధిదారులు హేమలత గాని, ముంతాజ్ గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో లబ్ధిదారులుగా వాళ్ళు ఇళ్లు తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి వారికి చెల్లికి మళ్ళీ పెళ్లి కార్యక్రమంలో తాళం చేతులు ఇస్తే వాటిని ఏమంటారు? ఈ రోజు నేను ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు తహతహలాడే బదులు అక్కడికి వెళ్ళి కోట్ల రూపాయలు ఈ విమాన ఖర్చులు పెట్టి ప్రజా సొమ్ముని పాడు చేసే బదులు 4 ఇళ్లు కట్టిస్తే చాలు కదా సార్. చంద్రబాబు నాయుడు గారి పేరు ఆ 4 చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు 30 లక్షల మంది మహిళలకి, ప్రతి మహిళకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చారంటే ఉట్టిగా దాంతో వదిలిపెట్టలేదు సార్. 30 లక్షల మందికి 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని వారు మళ్ళీ అమ్ముకోవడానికి, వారికి ఉన్నటువంటి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతా ఏర్పాటు చేసి బ్యాంకర్స్ తోటి మాట్లాడి
ఎందుకంటే సొంత ఇంటి కళ అనగానే ఆ ఇంట్లో ఉండంగానే సొంత ఇంటి కళ కాదు, దాని మీద పూర్తి హక్కులు కూడా వచ్చినప్పుడే సొంత ఇంటి కళ నెరవేరుతుందని భావించి నా అక్కా చెల్లెమ్మలకి అందరికి కూడా ఆనందంగా ఉంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా పిల్లల్ని సంకల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆ సిమెంట్ కి నీళ్ళన్ని కొట్టి బాగా రంగేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కండవా ఎగరేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సంతోషపడే విధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా వాళ్ళ స్థలాలలో, ఇళ్ల స్థలాల్లో వాళ్ళని నిలబెట్టి వారికి రిజిస్ట్రేషన్ చేపించి వారికి కాగితాలు ఇప్పించినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగులుతుంది. అహ్మద్ గారు ఒకసారి రియాక్ట్ అవ్వండి, మళ్ళీ కార్తీక్ గారు వాయిస్ తీసుకోవాలి. కొంచెం చిన్నగా పెద్దగా అవుతుంది మరి మళ్ళీ ముఖ్యంగా అన్నగారు ఇందాక చెప్పేటప్పుడు కులం చూడడం, మతం చూడడం అని చాలా డైలాగులు చెప్పారులే కానీ మీరు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన ఇల్లు చూసుకుంటే ప్రతి గ్రామానికి కానీ ప్రతి అర్బన్ లో ఉన్న దాంట్లో కానీ ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఉండిద్దో, అసైన్ ల్యాండ్ ఉండిద్దో, ఏది డొంకలు ఉంటాయో అటువంటి చోట ఊరికి దూరంగా పేదరికం అని కొత్త కులం తీసుకొచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఊరికి 4-10 కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ప్రతి అక్కడ వచ్చిన ప్లాట్లలో పైన భాగాల్లో అన్నిట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వాళ్ళ ముఖ్యమైన కులాలకి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని పాలిస్తున్న కులం ఏదైతే ఉందో ఆ కులం వారికే పైన భాగంలో ఇచ్చి మిగతా వాళ్ళకి లోతు ప్రాంతాల్లో ఇచ్చి ఈ రోజు అవన్నీ ప్యారిస్ కాలనీ లాగా అయిపోయి ఉన్నాయి. వాళ్ళు బైకులు కొనుక్కోలేరు, సైకిళ్లు కొనుక్కోలేరు. ఏమన్నా వాళ్ళు కొనాలంటే ఏమన్నా అంటే ఎండాకాలంలో కూడా పడవలు వేసుకునే పరిస్థితుల్లో ఆ కాలనీలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలనీలో జనాలందరూ పాపం అన్న మమ్మల్ని ఎట్లో గట్ట చేసి మాకు ఆ నీళ్లు రాకుండా కానీ ఏదో ఒకటి చేసి ఆ డైవర్షన్లు అయినా చేయండి, మేము అనవసరంగా మోసపోయాం, మేము ఈ స్థలాలు తీసుకొని ఈ డబ్బులు తీసుకొని మేమంతా అమ్ముకోవటానికి ఇచ్చిన రేటు కేవలం రాజకీయాల కోసమే ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తల పేరు మీద స్థలాలు ఆ ఇల్లు రాసిచ్చి మళ్ళీ ప్రభుత్వం మారే లోపల దాన్ని అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకోవడానికే ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు ఏదైతే ఉందో పూర్తిగా ఒక స్కామ్. స్థలం కొనే ముందు రైతులతో మాట్లాడుకొని తక్కువ ధరకి గవర్నమెంట్ కి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. రెండోది వాళ్ళ కార్యకర్తలకు గాని వాళ్ళ బినామీలకు గాని ఆ ఇల్లు ఇచ్చి ఈ రోజు పేదవాళ్ళని తీసుకెళ్లి దాంట్లో అరాకొర ప్రైసులకి వాళ్ళకి అమ్మి ఈ రోజు వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నారో అన్నా మీ గొప్ప చూసే మీ కాలనీలు ఉన్న ఏరియాలో మీరు చేసిన దారుణాలు, మీరు చేసిన ఈ విభజించు పాలనలు చూసే ప్రజలు మీ కాలనీలు మీరు ఇచ్చిన కాలనీలో అత్యధిక ఓట్లు వేయటం జరిగింది. కాబట్టి ఇది నేర్చుకోండి. మేము చెప్తా ఉన్నాం, ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోండి. రాజకీయం ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలన్నది గత 5 సంవత్సరాలు మీరు పాలించిన దాన్ని కూడా ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా మీరు అదే ఫ్లోలో వెళ్తా ఉన్నారు. దయచేసి అది మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది క్రెడిట్ వార్ చూస్తుంటే ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు